పుట్టిన మనిషి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత నిజంగా మనలో ఆత్మ ఉందా? ఉంటే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? స్వర్గం నరకం ఉన్నాయా? యమలోకం ఎక్కడుంది? ఈ ఆత్మ ప్రయాణం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే గరుడ పురాణం చదవాల్సింది. గరుడ పురాణాన్ని స్వయంగా భగవాన్ శ్రీ విష్ణుదేవుడే గరుత్మంతుడికి వివరించాడు. గరుత్మంతుడికి ఎందుకు వివరించాడు? గరుత్మంతుడు తన వాహనం అని వివరించలేదు. మొదటిగా మరణం జరిగిన క్షణం. గరుడ పురాణంలో మరణించిన తర్వాత ఆత్మ తన బంధువుల ఏడుపుల్ని, బాధపడ్డాన్ని అంతా స్వయంగా దగ్గరుండి చూస్తుంది. చూసి ఏం చేస్తుంది? అది కూడా బాధపడుతుంది, చాలా బాధపడుతుంది. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఎక్కువగా ఏడవద్దు, అక్కడ ఇంకా మోహం అయిపోయింది, అక్కడి నుంచి ఆయనకి విముక్తి లభించింది, వెళ్ళిపోతారు అని. ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకొని చాలా బాధపడుతుంది. కానీ ఒకటి మాత్రం దానికి అర్థమవుతుంది, ఇంకా ఈ శరీరంతో నాకు బంధం విడిపోయింది అని. రెండవది, ఆత్మ 13 రోజుల ప్రయాణం. ఎక్కడికి వెళ్ళిపోదు, తన దగ్గరైన బంధువుల చుట్టూ, తనకి ఇష్టమైన వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ 10 రోజులు పిండదానాలు, ప్రార్థనలు అన్ని కూడా జరిపించాలి. ఇవి ఆత్మకి శాంతిని చేకూరుస్తాయి. మనం ఆ సమయంలో కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఆత్మకు శాంతి చేకూరదు అని అంటారు. ఎందుకంటే ఒక్కసారి ఇంకా నా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆత్మ తన ప్రయాణాన్ని మొదలు పెట్టలేదు. అందుకే గుండె నిబ్బరం చేసుకొని ఆత్మ ప్రయాణానికి మనం కూడా సహకరించాలి. 13 రోజులు తన వాళ్ళ చుట్టూ తిరిగిన తర్వాత యమదూతలు వస్తారు. యమదూతలు వచ్చేసి ఇంకా ఆత్మ ప్రయాణం మొదలవుతుంది. ఆత్మ అనేది ఎట్లాంటి దారిలో ప్రయాణం చేయాల్సి వస్తుందంటే అది పూర్తిగా తను చేసిన కర్మలు బట్టి ఆధారపడి ఉంటుంది. తను చేసే మంచి కర్మలు అయితే ప్రయాణం సులువుగా ఉంటుంది. తను చేసింది దుర్మార్గాలైతే ఆ ప్రయాణం మొత్తం చాలా కష్టతరమైనదిగా ఉంటుంది. కర్మల తీర్పు. మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదు, మనం ఎవరు పట్టించుకోవడం లేదని ఏ తప్పైనా మనం చేస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ కూడా లిఖించబడతాయి. వీటన్నిటిని ఆధారంగా చేసుకునే మనకి మరొక జన్మ అనేది ఉంటుంది. మనం చేసిన దుర్మార్గ పనులైతే చెడ్డ జన్మ, మంచి పనులైతే మంచి జన్మ అనేది ఉంటుంది. అందుకే అంటుంటాము ఒక్కొక్కసారి కొందరు పెట్టి పుట్టారు అని చెప్పేసి. వాళ్ళు పుట్టుకతో ఎట్లా పుట్టినా కూడా వాళ్ళు చాలా అసలు వాళ్ళ పేర్లు ఇంకా తలుచుకుంటూ ఉంటాము. అదృష్టవంతులు అనేస్తాము ఈజీగా. అట్లాంటి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకుంటాం. అది పూర్తిగా కర్మ మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చేసిన కర్మలు అదృష్టం దురదృష్టాన్ని మరొక జన్మలో తీసుకొస్తాయి. జన్మలో చేసే పనులన్నీ కూడా మనం మంచి పనులు చేస్తే వచ్చే జన్మలైనా కష్టాలు పడకుండా ఉంటాం. అయితే పాప కర్మలు చేశారో పాపానికి ఏమాత్రం భయపడకుండా వెనకాడకుండా ఎవరు పాపకర్మలు చేశారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టి పాపాలు అనుభవిస్తూనే ఉండాలి. గరుడ పురాణం అనేది మనని భయపెట్టడానికి రాయలేదు, మనిషి ఎలా జీవించాలో నేర్పడానికి రాశారు. ధనం, ఆస్తి ఇవన్నీ ఏవి మన వెంట రావు. కేవలం మన వెంట వచ్చేది చేసిన సత్కర్మలే. జీవితం తాత్కాలికమే, కానీ మనం చేసిన కర్మ మాత్రం శాశ్వతం. ఈ ప్రశ్నలన్నీ శ్రీ మహావిష్ణువు గరుడుకే ఎందుకు చెప్పాడు అంటే, గరుడు శ్రీ మహావిష్ణువు వాహనము. ఆయన లోకాన్నంతా చూసి కొంతమంది సుఖాలను చూశాడు, బాధల్ని చూశాడు, ఏడుపుల్ని చూశాడు, తర్వాత చనిపోవడం చూశాడు, పుట్టడం చూశాడు. ఇవన్నీ ఏంటి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువుని అడిగి తెలుసుకున్నాడు. ముఖ్యంగా మహావిష్ణువు గరుడికి చెప్పడానికి కారణం గరుడు లోకమంతా తిరిగి లోకానికి తెలియజేస్తాడు అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.